విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నాను చేపట్టారు. పెండింగ్ బకాయిలు చెల్లించి తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తమ వయో పరిమితిని 62 సంవత్సరాల వరకు పెంచాలని కోరారు. సూచన మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఒకరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధాన డిమాండ్లు ముఖ్యంగా అన్ని గ్రామాలలో 1 నుంచి 5 తరగతులు ఉండే బేసిక్ ప్రైమరీ పాఠశాలలు ఉండాలి. అందులో కనీసం 2 ఎస్జిటీలు విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా 2 ఎస్జిటీలు ఉండేటట్లు చేయాలని, అలాగే 45 మంది ఉండే స్కూల్లో మోడల్ ప్రైమరీ స్కూల్ అన్నిటికీ కూడా 1+5 అంటే హెడ్ మాస్టర్తో పాటుగా 5 ఎస్జిటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి ముఖ్యంగా ఉన్నత పాఠశాలలో 45 సెక్షన్ని పెడితే ఈ సర్ప్లస్ స్టాఫ్ అనేది తగ్గుతుంది. అలాగే మాధ్యమాలకు విషయంకి వస్తే గత ప్రభుత్వం చేస్తున్న వాక్ మాధ్యమం అంటే ఇంగ్లీష్ మాధ్యమంలో జరుగుతుంది కాబట్టి సమాంతరముగా తెలుగు మాధ్యమం కూడా ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంతాలలో డ్రాప్అవుట్స్ తగ్గించడానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి. అలా అయితేనే గ్రామీణ ప్రాంతాల్లో బాలబాలికలకు విద్యను పూర్తిగా అవగాహన చేసుకుంటారు. ఇంగ్లీష్ మీడియం వలన పూర్తిగా అవగాహన లోపం వలన నాణ్యమైన విద్య లభించదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం మాధ్యమాలు ఉండాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఎంటీఎస్ ఉపాధ్యాయులకు వచ్చేసరికి 11 నెలల జీతం ఇస్తున్నారు. ఖచ్చితంగా ఒక్కరోజు వాళ్ళకి గ్యాప్ ఇచ్చి 12 నెలల జీతం ఇవ్వాలని, అందరి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులాగే 12 నెలల జీతం ఇవ్వాలని, అలాగే వాళ్ళ తాలూకు పదవీ విరమణ వయసును కూడా 62కి పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.